అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యము ధ్యానించగలిగే ఆలోచనను, తలంపులను మాకు అనుగ్రహించి అనుకూల సమయాన్ని మాకు అనుకూలింపచేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తగు రీతిగా తండ్రి నీ యొక్క జ్ఞానం మా హృదయంలో భద్రపరుచుకొని నీ యొక్క సారపితలోనికి మారే మనసును, హృదయాన్ని, ప్రవర్తనను మేము కలిగి జీవించులాగున నీవే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మామలవలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషువా నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చు. యెషువా నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమిచ్చు. తండ్రి మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే యెషువా సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెషువా సంస్తుతి చేయవే మనసా. జీవమాయ యెషువా నీదు పావన నామము స్తుతించుమా, నాంతరంగమలో వసించునా. సమస్తమా ఆ కారణముచే యెషువా సంస్తుతి చేయవే మనసా. యెహోషువ 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఇజ్రాయేలీయులు వేకువనే లేచి షిత్తీము నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీయుల నాయకులు ఇజ్రాయేలీయులతో, మీరు మందసమునకును మీకును 2000 కర్ర మూరలు దూరం ఉండాలి. ఎందుకనంటే మీరు వెళ్ళు స్థలము ఇంతకుముందు స్థలము కాదు కాబట్టి ఆ త్రోవ మీరు గుర్తుపట్టులాగున ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మరి తెలియజేస్తూ ఉన్నారు. రేపు యెహోషువ మన మధ్య అద్భుత కార్యాలు చేస్తారు అని తెలియజేస్తూ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకుంటే మీ మధ్య ఆయన అద్భుత కార్యం చేస్తాడు, చేయగలడు అని మరి ఇజ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడు ఈ అద్భుత కార్యాలు అని అంటే, మోషేకు తోడై ఉన్న ప్రకారము యెహోషువకు కూడా నేను మీ మధ్య తోడై ఉంటున్నాను అని మీరు తెలుసుకున్నట్లు, ఇజ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి కన్నుల మధ్య ఈ అద్భుత కార్యాలు మరి హషేం వారు చేస్తూ ఉన్నారని ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మందసము మోయు యాజకుల కాళ్ళు. ఆ అద్భుత కార్యం ఏమిటంట? మందసము మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నది నీటింట తాకగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా మరి కూర్చబడును, నిలుచును అని మరి ఈ అద్భుత కార్యము యెహోషువ జరిగిస్తూ ఉన్నాడని, యెహోషువ సమక్షములో హషేం వారు జరిగిస్తూ ఉన్నాడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సారేతాను నొద్ద
ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలవబడినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అలాగనే కోతకాలమంతా యోర్దాను మరి గట్ల మీద నుండి నీళ్లు పారతాయి అని తెలియచేస్తూ ఉన్నాడు. లవణ సముద్రమునకు అనగా అరాబా సముద్రమునకు పారు సముద్రముకు నీళ్లు ఆపబడ్డాయి, బొత్తిగా నిలిపివేయబడ్డాయి అని ఈ అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ యోర్దాను నది ఇజ్రాయేలీయులు పూర్తిగా దాటిపోయేంత వరకు కూడా మరి ఈ నీళ్లు ఏకరాశిగా అలాగే నిలవబడినట్లుగా వారు ఆరిన నేల మీద యోర్దానును దాటినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికి చేతగాని పని, ఎవరు చేయలేని పనిని హషేం వారు ఇజ్రాయేలీల పట్ల జరిగించి ఉన్నారు. ఇలాంటి మరి వాటిని అద్భుత కార్యాలను వినినప్పుడు మన జీవితంలో కూడా హషేం వారు అలాంటి అద్భుత కార్యాలు జరిగించగలడని మనం విశ్వసిస్తూ నమ్మకం ఉంచుతూ ఆయనందు భయభక్తులు గల వారమై జీవించుదుముగాక. ఆమేన్.